ముంజా హిందీ ఫిలిం రివ్యూ బై ఆల్రౌండర్ స్టార్ బల్లెం వేణుమాధవ్. ఇది హారర్ కామెడీ మూవీ. 2 గంటల 3 నిమిషాల నిడివితో వచ్చిన ఈ సినిమా యూఏ సర్టిఫికేట్ తెచ్చుకుంది. 7th June 2024 సినిమా రిలీజ్ డేట్, అంటే June 7, 2024 ఈ సినిమా విడుదలైంది. ఈ సినిమాలో అభయ్ వర్మ హీరోగా యాక్ట్ చేశాడు. అతని పాత్ర పేరు బిట్టు. అట్లాగే బేలాగా షర్వారి వాగ్ నటించగా, ఇంకా ఇతర పాత్రల్లో మోనా సింగ్ వచ్చేసి ఒక తల్లి పాత్రలో నటించింది. పమ్మి ఆమె పాత్ర పేరు. సత్యరాజ్ వచ్చేసి పాద్రి, ఇంకా ఒక డిఫరెంట్ పాత్ర, మంత్రగాని పాత్ర టైప్లో చేశాడు. అజయ్ పుర్కార్ వచ్చేసి విలన్ టైప్ పాత్రలో బాలు కాకాగా యాక్ట్ చేశాడు. ఆదిత్య సర్పోట్కర్ డైరెక్షన్ చేసిన ఈ సినిమాకి దినేష్ జైన్, అమర్ కౌశిక్లు నిర్మాతలు కాగా, సచిన్ జిగర్ ఇద్దరు సంగీత ద్వయం ఈ సినిమాకి సంగీతం వహించారు. అమితాబ్ భట్టాచార్య పాటలు రాసిన ఈ సినిమాకి నరేన్ భట్ స్క్రీన్ ప్లే డైలాగ్ రైటరు. అట్లాగే సౌరభ్ గోస్వామి సినిమాటోగ్రఫీ చేసిన ఈ సినిమాకి మోనిషా ఆర్ బైడ్వావా అనే లేడీ ఎడిటర్ ఈ సినిమాకి ఎడిటింగ్ చేశారు. జస్టిన్ వర్గీస్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ అందించిన ఈ సినిమాలో హీరోయిన్గా చేసిన అమ్మాయి లాస్ట్లో పాటలో మనకి కొంచెం ఎక్స్పోజ్ కనబడుతుంది. ఆ పాటలో మొత్తం చిన్న టైపు 2 టైపు మిడీ టైప్లో వేసుకొని డ్యాన్స్లు వేసుకోవడం, అది ఎండ్ సాంగ్ ఒకటే మనకి సినిమా గ్లామర్ పాట, ఇంకెక్కడ సినిమాలో పాట ఉండదు. ఆ పాట మాత్రం బాగా ఎక్స్పోజ్ చేసింది. ఆ పాట వరకు ఆ పాట డ్యాన్స్ కొరియోగ్రఫీ కూడా చాలా బాగుంది. ముంజా కథ ఏంటంటే, ఒక చెట్టు మీద ఒక బ్రహ్మరాక్షసి టైప్లో బ్రహ్మరాక్షసి ఉంటుంది. ఆ బ్రహ్మరాక్షసి ఎట్లా ఏర్పడుతుంది అనేది సత్యరాజ్తో చెప్పించినటువంటి, ఇది మన దీంతో ఏదైతే కార్టూన్తో చెప్పించినటువంటి విధానం, అంటే డయాగ్రామ్స్తో చూపించిన విధానం బాగుంది. సో దాంట్లో మనకి ఏం చూపించారంటే, డిఫరెంట్గా చూపించే ప్రయత్నం చేశారు. అంటే ఏ రకంగా డిఫరెంట్గా అంటే, మనకి కొత్తదనంతో చెప్పేటువంటి ప్రయత్నం చేశారు. ఏ రకంగా అంటే, ముంజా చీకట్లో ఒక చెట్టు దగ్గరికి వెళ్తాడు. వెళ్ళిన తర్వాత చెట్టు మీద బ్రహ్మరాక్షసి వేలాడుతూ ఉంటుంది. వేలాడిన తర్వాత ఆ బ్రహ్మరాక్షసి ఎట్లా ఫామ్ అవుతుంది అనేది సత్యరాజ్ చెప్పేది కథనం ప్రకారంగా, ఒక బ్రాహ్మణుల్లో వాళ్ళలో కోరికలు తీరినటువంటి వాళ్ళకి అంత్యక్రియలు చేసిన తర్వాత వాళ్ళు బ్రాహ్మణు అట్లా ఉండిపోతారని, వాళ్ళు వివాహం కోసం తల్లడిల్తారని, ఉల్టా వేలాడుతుంటారని చెట్టుకి. ఆ చెట్టు దగ్గరికి వెళ్ళిన వాళ్ళని వివాహం చేయమని అడుగుతారని, తర్వాత మనకి దీని రూపంలో మనకి చెట్టుకు వేలాడినప్పుడు అక్కడ మేక రూపంలోకి వాళ్ళు వచ్చి, ఆ మేక రూపంలోకి వచ్చినటువంటి వాళ్ళు అమ్మాయిని పెళ్లి చేసుకుంటారని. అయితే ఆ మేకను ముందే చంపేస్తే ఆ మేక రూపంలో దయ్యం చచ్చిపోతుందని చెప్పి ఈ యొక్క దీని గురించి వివరణ ఇస్తున్నారు ఎవరు, సత్యరాజు. సో సత్యరాజు క్యారెక్టర్ ఇంటర్వెల్ తర్వాత ఎంటర్ అవుతుంది. సో ఇంతకుముందు ఈ పిల్లాడికి ఏంటంటే, అక్కడికి ఆ చెట్టు దగ్గరికి వెళ్ళిన తర్వాత వాళ్ళ నాన్నమ్మ వచ్చేసి ఆ చెట్టు దగ్గరికి వచ్చిన తర్వాత కట్టె తీసుకొచ్చి కొడుతుంది. చెట్టుని కొడితే ఆ పిల్ల రాక్షసి లాంటి ఒక బ్రహ్మరాక్షసి వెళ్ళిపోతాడు. అయితే వీళ్ళ నాన్న కూడా ఇక్కడే చచ్చిపోయాడు అని చెప్పేసి అవమానకరంగా మాట్లాడితే, తల్లి అంత్యక్రియలు అప్పుడే వాళ్ళ కొడుకుని తీసుకొని బయటికి వెళ్ళిపోతుంది. అయితే అంతకుముందే వేలి ముద్ర పడుతుంది ఇతనికి ఈ వీపు మీద. అదొక గాయంలాగా ఏర్పడుతుంది ఆ బ్రహ్మరాక్షసి కొడితే. అది వెంటనే ఇతని వీపు నానికని ఎక్కేసి ఇతనికి వచ్చి అతనికి మాత్రం కనబడి అతన్ని ఇబ్బంది పెడుతూ ఉంటుంది. అతని ఫ్రెండ్ ఒక సర్దార్జీ ఉంటే ఆ సర్దార్జీకి చెప్తే అతను నమ్మడు. మొత్తానికి అతను చూస్తే తర్వాత ఇంటర్వెల్ బ్రేక్ ముందు వాళ్ళిద్దరు కలిసి ఒక అమ్మాయిని తీసుకురమ్మని చెప్పేసి పెడతారు. సో ఆ ఇంటర్వెల్ ఎలా ఇచ్చారంటే, బ్యాంగు అబ్బు బేలా లగి అని చెప్పి ఇంటర్వెల్ ఇచ్చారు. బేలా అనేది హీరోయిన్ పేరు. సో అట్లా అమ్మాయిని ఎవరు ఆ బేలా అనేది దానికోసం వెతుకుతుంటే, వీళ్ళు ఒక చిన్న క్లూ తోటి ఏ రకంగా చేసుకోవాలనే అడ్రస్ తీసుకొని ఆ హీరోయిన్ దగ్గరికి వెళ్తే, హీరోయిన్ ఇతను ఇష్టపడుతున్నా కూడా ఆ తర్వాత మొత్తానికి మేక రూపంలో ఒక అమ్మాయిని తీసుకురావడం ప్రయత్నం చేస్తారు. అక్కడ జెడ్ అని చెప్పి మధ్యలో మైనస్ లాంటి ఒక గుర్తు ఉంటుంది. ఆ జెడ్ మైనస్ గుర్తు ఒకవేళ మేకకు పెడితే బాగానే ఉంటుంది, కానీ అమ్మాయికి పెడితే మాత్రం డబల్ అక్కడ ప్రాబ్లం అయిపోతుందని చెప్పి సత్యరాజు చెప్తాడు. చెప్పిన తర్వాత అనుకోకుండా ఇంకొక అమ్మాయి వచ్చి నేను ఫోటోలు దిగుతానంటే నువ్వు మేకప్ చేసుకో అంటే, ఆమె కూడా జెడ్ లాగా ఇంటూ లాగా పెట్టేసుకునేసరికి, ఆ జెడ్ మైనస్ పెట్టుకునేసరికి ఇంకా దయ్యం ఆమెలో కూడా ప్రవేశించి వికృత రూపంలోకి వచ్చిన తర్వాత ఆ మేకను ఒకరు తింటారు. ఆ మేకగా చివరికి వేరే మేక అంటారు. మొత్తానికి ఆ కన్ఫ్యూజన్లో అతను కూడా కాకాకి కూడా ఆ దయ్యం ఆవహిస్తుంది. ఆ తర్వాత ఆ చెట్టు కొమ్మల నుంచి ఏ రకంగా ఊడలన్నీ వచ్చి ఏ రకంగా ఇది చేశారు అని ఇంటర్వ్యూకి ముందు చూపిస్తారు. ఆ మేడల్లో ఇరుక్కున్నటువంటి అతను నాన్నమ్మ తీసుకెళ్తే ఆ నాన్నమ్మని చంపేసి మరి
అతను రక్షించుకొని బయటకు వచ్చిన తర్వాత ఇతను ఈప్ మీదనే ఉంటుంది. ఆ నాన్నమ్మ అప్పుడప్పుడు కనబడుతూ ఉంటుంది, ఎండ్ షాట్లో కూడా కనబడుతుంది. తర్వాత 1 రోజుల తర్వాత ఇతను లవ్ అతను చెప్పిన తర్వాత ఆ బ్రహ్మరాక్షసిని ఏ రకంగా తుదముట్టించారు, ఆ తర్వాత చెట్టును కట్ చేసేసి తీసుకెళ్ళిపోతారు. తీసుకెళ్ళిపోయిన తర్వాత ఏ రకంగా మళ్ళీ ఈ అమ్మాయి అంతా క్లియర్ అయిపోయింది, ప్రాబ్లం క్లియర్ అయిపోయింది అనుకున్న దశలో మళ్ళీ బ్రహ్మరాక్షసి వచ్చిందా లేదా అనే దాని మీద మనకు ఒక సస్పెన్స్ వదిలిపెడుతూ డిఫరెంట్గా సినిమాను ఎండ్ చేసినటువంటి విధానం ముంజాలో ఆకట్టుకుంటుంది. అయితే ఇందులో బ్రహ్మరాక్షసిని తీర్చిదిద్దినటువంటి విధానం కొత్తగా ఉంది. ఒక పైనుంచి మనకు జనరల్లీ వింత ఆకారాలు వస్తాయి కదా ఏలియన్స్, ఆ టైప్లో ఏలియన్ లాగా డిజైన్ చేయడం జరిగింది. దానికి ఇచ్చిన డబ్బింగ్ బాగుంది. అయితే ఆ ఎఫెక్ట్స్ చాలా అద్భుతంగా పండాయి. సో ఆ పిల్లాడిగా యాక్ట్ చేసిన అబ్బాయి చాలా బాగా చేశాడు. ఇందాకే నేను పేర్కొన్న నటుడు, ఆ నటుడు నటన మనని ఆకట్టుకునే విధంగా సాగి సినిమాని ఈ సినిమాని ఫీల్ అయ్యే విధంగా చేసింది అతని పర్ఫార్మెన్స్. సో ఎందుకంటే ఆ పర్ఫార్మెన్స్ చాలా బాగా చేశాడు బిట్టుగా అభయ్ వర్మ. అట్లాగే డైరెక్టర్గా ఈ డైరెక్టరు ఆదిత్య సర్పోట్ గారు ఉన్నంతలో ప్రయత్నించాడు, కొత్త తరహాగా ప్రయత్నించాడు. దానికి సత్యరాజ్ లాంటి లోకల్ స్థానిక నటుడు, ఇప్పుడు బాహుబలితో అంతర్జాతీయ నటుడిగా ఎదిగిన సత్యరాజు ఈ సినిమాలో చేసినటువంటి ఆ పాత్ర చాలా బాగుంటుంది. సో పాట ఒకటే ఇందాక చెప్పిన గ్లామర్ సాంగ్ మంచి డిస్కో డ్యాన్స్ టైప్లో లాస్ట్ టైప్లో పెట్టారు. లాస్ట్ కొంచెం మంచి గ్లామర్ డ్రెస్తో, ఎక్స్పోజింగ్ డ్రెస్సులతో ఇచ్చారు హీరోయిన్ని. ఆ మధ్యలో సినిమాలో మాత్రం ఎక్కడా కూడా అసభ్యత కానీ ఒక చిన్న హగ్ డైలాగ్ కూడా ఎట్లాంటి లేకుండా చాలా నీట్గా చిన్న పిల్లలకు కూడా ఆ సినిమా అర్థమయ్యేలాగా పనికొచ్చే విధంగా ఈ సినిమాని తీర్చిదిద్దిన విధానం ఆకట్టుకుంటుంది మనల్ని. సో ముంజా సినిమా ఒక చెట్టు మీద ఉన్నటువంటి బ్రహ్మరాక్షసి ఎంటబడి వీళ్ళు సిటీకి వెళ్ళిన తర్వాత మళ్ళీ ఇక్కడ సిటీ నుంచి ఆ అమ్మాయిని వెతుకమని చెప్పినప్పుడు ఆ వెతకడానికి వెళ్ళినప్పుడు ఆ ఊరికి వెళ్ళి ఏ రకంగా వాళ్ళు పరిశోధించారు, ఆ తర్వాత ఏ రకంగా ప్రాబ్లం క్లియర్ అయిపోయిన తర్వాత ఈ అమ్మాయికి లవ్ ప్రపోజ్ చేసిన తర్వాత ఆ అమ్మాయికి బయటికి వెళ్ళిపోతాను, విదేశాలకు వెళ్ళిపోతాను అన్నాక సరే నేను బ్రహ్మరాక్షలాగా పట్టుకొని వేలాడాను, నువ్వు ఎక్కడికైనా వెళ్ళు, నీ స్వేచ్ఛగా నువ్వు వెళ్ళు, వచ్చిన తర్వాత మనం కలుసుకుందాం, కానీ మిగిలిపోయేది మాత్రం మన స్నేహం మాత్రం ఎప్పటికీ అలాగే ఉంటుంది అన్నప్పుడు అమ్మాయి వచ్చి అద్దుకునే విధానం అది ఎండ్లో మనకి చాలా ఇచ్చి మంచి ఎండ్లో ఒక సాంగ్ ఎప్పటిలాగానే హిందీ సినిమాలకు ఎప్పుడు ఉన్నట్టే ఒక ఎండ్ సాంగ్ ఇచ్చారు. అది ఆ పాటలో ఫుల్ గ్లామర్గా హీరోయిన్ని చాలా హస్కీగా చూపించారు, ఎక్స్పోజింగ్గా వాళ్ళ ఎరోటిక్గా చూపించారు హీరోయిన్ని. సో అంతవరకు ఈ కెమెరా వర్క్ కానీ ఆ తర్వాత లొకేషన్స్ ఎన్నుకున్న విధానం కానీ ఆ లాంగ్ షాట్స్లో ఆ చక్కటి చీకటి షాట్లో తర్వాత పైనుంచి ఆ రకరకాలుగా పాయలుగా చీడుకుపోయినటువంటి రోడ్డుని ఆ బస్సులో వెళ్ళినప్పుడు ప్రయాణంలో చేసినప్పుడు ముంగట అమ్మాయి టీచ్ చేసినానికి ఒక ఆంటీ తిట్టడం కొట్టడము, ఆ తర్వాత వెనుకకు ఆ రాక్షసి వెనుక ఉండడము, పైన టాప్లో యాంగిల్లోంచి దుంకడము, ఆ తర్వాత వాళ్ళ అమ్మకు పైనుంచి లైటు మన ఏదైతే వీధి లైట్ ఉంటుందో ఆ వీధి లైట్ పడేస్తారని బెదిరించడము, ఇతనేమో గంజాయో ఇంకేదో డ్రగ్స్ తీసుకుంటున్నాడని చెప్పి తల్లి బంధువులు అనుమానించడము, వాళ్ళ సిస్టర్ కూడా అనుమానించడము, ఆ తర్వాత ఇది జరిగింది ఏందనేది ఎవరు నమ్మకపోవడం, తర్వాత సౌండ్తో చూడడం, తర్వాత వీళ్ళ చెల్లెలు కూడా ఆ దయ్యాన్ని చూడడం, ఆ బ్రహ్మరాక్షసి ఏ రకంగా మళ్ళీ ఎంతమైంది, ఇతని లవ్ స్టోరీ ఏ రకంగా సక్సెస్ అయింది అనేది ఆ అబ్బాయి కథతోటి ఒక అబ్బాయి అంటే బిట్టు అనే వ్యక్తి కథతోటి మనకి బిట్టు అనేది మనకు తెలుగులో మనం సినిమాలో అక్కినే నాగ చైతన్య క్యారెక్టర్ పేరు బిట్టు అని ఇచ్చారు అక్కడ. అంటే బాబు అంటే నాగార్జున కొడుకు, అతను నాగచైతన్య కొడుకు పేరు బిట్టు, అది తర్వాత పెద్ద అయిన తర్వాత నాగార్జున అవుతాడు. సో ఆ బిట్టు పేరు ఈ సినిమా క్యారెక్టర్కి వాడుకున్నారు. సో బాగుంది మొత్తానికైతే ఈ పిక్చరు పర్వాలేదు అనిపించే స్థాయిలో చిన్నపిల్లలు చూసే సినిమాగా ముంజా సినిమా మనల్ని ఆకట్టుకునే విధంగా 2 గంటల 3 నిమిషాల నీడితో వచ్చిన యూఏ సర్టిఫికేట్. జనరల్లీ హారర్ సినిమాలకు ఏ ఇస్తారు, అడల్ట్ సర్టిఫికేట్ ఇస్తారు, కానీ యూఏ ఇవ్వడం లాస్ట్కు అంత గ్లామర్లో ఉన్నటువంటి ఆ పాట ఉంది కాబట్టి అది కొంచెం తొడలు మెడలు కొంచెం కనబడ్డాయి కాబట్టి అక్కడ కాబట్టి యూఏ ఇచ్చారు, లేకుంటే యూ కూడా ఇవ్వాల్సిన సందర్భం ఎక్కడ కూడా భయంకరంగా లేదు సినిమా. సో ఊడలు అవన్నీ ఆ విఎఫ్ఎక్స్ మాత్రం చాలా బాగా చేశారు. ఆ డిజైనింగ్ ఆఫ్ ఆ యొక్క బ్రహ్మరాక్షసిది వెరైటీగా ఉండి దానికి ఇచ్చే డబ్బింగ్ కూడా వెరైటీగా ఉండి కొత్తదనం అనిపించింది మనకు ముంజా సినిమా. కథ మాత్రం పాత చింతకాయ పచ్చడే. సత్యరాజ్ మాత్రం ఈ సినిమాకి యాడెడ్ అడ్వాంటేజ్. హీరోయిన్స్ అందరూ కూడా పర్వాలేదు అనిపించే విధంగా ఉన్నారు. మెయిన్ హీరోయిన్ అందంగా ఉంది. సో ఇదండి ఈ సినిమా యొక్క కథా కమామీషు. ఈ సినిమాకు నేను ఇస్తున్నటువంటి రేటింగ్ 3.25/5 ఈజ్ మై రేటింగ్. ఈ రివ్యూ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, కమెంట్ చేయండి, షేర్ చేయండి. మా ఛానల్కు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఎల్లప్పుడు మీ ఆదరాభిమానాలు ఆశించే మీ ఆల్రౌండర్ స్టార్ బల్లెం వేణుమాధవ్. నమస్తే, జై హింద్.